వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము జ్ఞానుల కానుక క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం 10-11 వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మా యేసు, సర్వమానవాళి కొరకు ప్రభు అయా తండ్రి దగ్గర నీ మహిమని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన పరమ తండ్రి, ఈ క్రిస్మస్ ఆరాధనలు రాజా నీ అమూల్యమైన మాటలు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ ప్రియ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూచుచుండగా ప్రతి ఒక్క హృదయం తెరవండి. ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను యేసు నామములో దాన్ని బంధిస్తున్నాం. యేసు నామములో లయమైపోవునుగాక. అయ్యా మీరు మాట్లాడండి తండ్రి, మీరే మహిమ పొందుతారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో 7 విషయాలు కనపడతాయి. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇక్కడ చెప్తాను మీకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో మొదట 2వది చూచినట్టుంటే తూర్పు దేశపు జ్ఞానులు, మొదటిగా జ్ఞానులు, 2వది ఆ నక్షత్రము అని వాక్యం సెలవిచ్చింది. 10-11లో చదువుకున్నాం కదా. అక్కడ బంగారము, సాంబ్రాణి, బోలము, దాని తర్వాత వారు సమర్పించిరి. దాని తర్వాత వారు వేరొక మార్గమున వెళ్ళిరి. హల్లెలూయా. ఈ 7 మాటలు కూడా ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో నుంచే మీకు కొద్ది మాటలు నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. 1 జ్ఞానులు, 2 నక్షత్రం, 3 బంగారం, 4 సాంబ్రాణి, 5 బోలం, 6 సమర్పించిరి, 7 వారు వేరొక మార్గమున వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో ఆ జ్ఞానులు అని వాక్యం సెలవిచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులట ఆ నక్షత్రమును చూచి వెళ్ళాల్సినటువంటి వారు అక్కడికి వెళ్ళలే. ఆ నక్షత్రమును చూచి వారు మరలా ఆ మార్గములో వెళ్ళుచుండగా రాజైనటువంటి హేరోదు యొక్క గృహము కనిపించిందట. అయితే వారు ఆ మార్గమున వెళ్ళకుండా చక్కగా తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రము నడిపిస్తుంది. నడిపించిన వారు ఏం చేశారంటే ఆ మార్గంలో వెళ్ళుచుండగా ఇక్కడ రాజైనటువంటి హేరోదు యొక్క ఇల్లు ఉన్నది.
అయితే అతడు రాజులకు రాజుగా పుట్టుతాడని వాక్యం సెలవిచ్చింది కదా. ఈ రాజు ఇంటిలోనే ఆయన రాజు పుట్టి ఉంటాడు కాబట్టి మనం ఎందుకు అంత దూరం వెతుక్కుంటూ ఆ నక్షత్రం నడిపిస్తుంటే మనం ఎందుకు వెళ్ళాలి అనుకున్నారేమో. కానీ వాక్యం సెలవిస్తుంది వారు వెళ్ళే మార్గములో వెళ్ళకుండా మరలా రాజైనటువంటి హెరోదు ఇంటికి వారు వెళ్ళిరి అని వాక్యం సెలవిస్తుంది. వెళ్ళిన తర్వాత వారు అడుగుతా ఉన్నారు, రాజైన హెరోదును అడుగుతా ఉన్నారు, రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? కలవరపడిపోయాడు హెరోదు రాజు. శాస్త్రులను యాజకులను పిలిచాడు, ఈయన ఎక్కడ పుడతాడు? వారంటారు బెత్లెహేములోనే ఆయన పుట్టుతాడని చెప్పేసి వారు చెప్పినప్పుడు ఈ హెరోదు రాజు ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఆయనను పూజించిరండి, తర్వాత నేను పూజిస్తానని చెప్పేసి వెళ్ళినట్టు వాక్యము కనపడుతుంది. చూడండి, జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిరి? బైబిల్ సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అమ్మా, ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి. హల్లెలూయా. ఈ జ్ఞానము జ్ఞానుల జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం కాదు. దయ్యముల జ్ఞానము వంటిదని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నారు. ఏ నక్షత్రం అయితే నడిపిస్తుందో నక్షత్రం నడిపించినట్టుగా వెళ్ళారు. కానీ మార్గ మధ్యంలో వారు రాజైన హెరోదు ఇంటినే ఎంచుకున్నారు. రాజులకు రాజుగా పుట్టుతాడు, ఒకవేళ ఈ రాజు హెరోదు ఇంటిలోనే పుట్టుండవచ్చు అని చెప్పేసి వారికి ఉన్నటువంటి జ్ఞానముతోని రాజైనటువంటి హెరోదు ఇంటికి వారు వెళ్ళిరి అని వాక్యము సెలవిస్తుంది. వెళ్ళినటువంటి జ్ఞానులకు ఏం తెలిసిందంటే, ఆయన ఇక్కడ కాదు పుట్టేది. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనుష్యుల జ్ఞానం, మనుష్యుల తెలివి చాలా మట్టుకు మేమే జ్ఞానులం అని చెప్పేసి అనుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అంటే, జ్ఞానము దేవుని యొద్దనే దొరుకును. హల్లెలూయా. చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అయి దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. క్రీస్తు జ్ఞానం అయి ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. ఏ జ్ఞానముతో జ్ఞానులు వచ్చారో యేసు క్రీస్తును కనుగొనలేకపోయారు. దేవుడు గొప్పవాడు. హెరోదు ఇంటిలో నుంచి బయటకు రాగానే ఆ నక్షత్రం ఆ జ్ఞానులను, అయ్యా మీకున్న జ్ఞానం సరిపోదయ్యా, అది లోక జ్ఞానం, అది వెర్రితనంగా ఉన్నదే. నేనిచ్చే జ్ఞానముతో నేను మిమ్మల్ని నడిపించుకుంటాను నా యొద్దకి. ఇదిగో, ఎవరైనా సరే జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడుగుడని వాక్యము సెలవిచ్చింది. జ్ఞానుల జ్ఞానం. రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గర తేలిపోయింది, అర్థమైపోయింది. రాజుల రాజుగా ఇక్కడ కాదు పుట్టింది, ఆయన బెత్లెహేములోనే పుట్టుతాడట. అయితే ఆ బెత్లెహేములోనికి ఎలాగూ వెళ్ళాలి? ఏ నక్షత్రం అయితే అక్కడి వరకు నడిపించిందో ఆ నక్షత్రంను చూచి నడవలేక హెరోదు రాజు ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి రాజు కాదన్నాడు. వారు మరలా బయటకు రాగానే ఆ నక్షత్రము వారిని నడిపిస్తా ఉన్నది. అయ్యలారా, అమ్మలారా, మీకున్నటువంటి జ్ఞానం
ఈరోజు నా ప్రభు యేసు క్రీస్తుల వారు భూమి మీద జన్మించాడు. వాక్యము సెలవిచ్చింది, యేసు క్రీస్తుల వారి యొక్క జ్ఞానము కావాలని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువయ్యి ఉన్న ఎడల నన్ను అడుగుడి, అడుగువానికి నా తండ్రి ధారాళముగా ఇచ్చును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర నువ్వు అడగవలసింది మొట్టమొదటి జ్ఞానం. మనకున్న జ్ఞానం సరిపోదు. ఈరోజు ఉద్యోగంలో ఓటమి, ఇంటర్వ్యూలో ఓటమి, ఎక్కడికి వెళ్ళిన ఓటమే. ఎందుకు నీకు ఆ ఓటమి కలుగుతా ఉన్నది? ఆ జ్ఞానులకు కూడా ఓటమి కలిగింది ఏ రోజు ఇంటికి వెళితే. మరలా నా దేవుడు సాక్షాత్తు తన జ్ఞానము వాక్యం సెలవిస్తుంది, మీకున్న జ్ఞానము సరిపోదయ్యా జ్ఞానులారా. ఎప్పుడైతే నేను నడిపిస్తున్నానో నా మార్గమును విడిచి మీరు ఏ రోజు ఇంటికి వెళ్ళారు. ఇదే అధ్యాయంలో ఇంకొక మాట చదువు, పైన 20 వచనం ఉంటుంది. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేయిచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక జ్ఞానము నీకు సరిపోదు. లోక జ్ఞానము సరిపోదు. ఈ లోక జ్ఞానం ఏమైపోయేను? జ్ఞానులారా, జ్ఞానులని చెప్పుకున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారయ్యా? మీ జ్ఞానము సరిపోదు. దేవుని జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. జ్ఞానుల యొక్క జ్ఞానము సరిపోలేదు. ఇప్పుడు ఆయనే జ్ఞానమును వారికి ఇచ్చి వారిని ఎక్కడికి నడిపిస్తుండో ఒక మాట మనం చూద్దాం. ఇదే యాకోబు రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. నేను వేకువ చుక్కనగా నక్షత్రం. ఏ నక్షత్రం అయితే యేసు దగ్గరికి నడిపించిందో ఇప్పుడు ఆ నక్షత్రమును నేనే. ప్రియ దేవుని బిడ్డ, ఇంటి మీద నక్షత్రం ఉంటే సరిపోదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇంటికి ఒక చుక్క అయిపోయింది. ఆ చుక్క నిన్ను నడిపించదు బిడ్డ. యేసు అనే ఆయన దావీదు వేరు చిగురులో నుంచి దావీదు సంతానమైన యేసు భూమి మీద జన్మించింది కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రమే, ఆ చుక్కని వాక్యం సెలవిచ్చింది. ఆ చుక్కను నేనే నా మార్గములో నేను నడిపించుకుంటాను. జ్ఞానులారా రండి, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ పుట్టాను, నా స్థలము మీరు కావాలని కోరుకుంటున్నారు కదా, రండి, నేను మీకు చూపిస్తా. నేనే ఆ నక్షత్రమును, నేనే. హల్లెలూయా. ఇంటి మీద నక్షత్రము కాదు బిడ్డ. ఈరోజు క్రిస్మస్ పండుగ వస్తే 100% యేసయ్యను ఆయన జన్మదినాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆయనను చంపి పడేస్తా ఉన్నారు. సంగమా, నక్షత్రము నీ ఇంటి మీద కాదు. ఆ యేసు అనే నక్షత్రము నీ ఇంటిలో కాదు, నీ ఒంటిలో ఉండాలి బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. పైన స్టార్, ఇంటిలో బార్, నోట్లే బీర్, బయట కారు ఎవరిస్తారు? సంఘమా, దేవుని వాక్యము సెలవిచ్చింది అది కాదయ్యా క్రిస్మస్ పండగ. నేను ఎందుకు భూమి మీద పుట్టి తిను? సర్వమానవాళిని పాపం నుంచి విడిపించదందుకే సాక్షాత్తు నా మహిమంత తండ్రి దగ్గర విడిచిపెట్టి భూమి మీదికి దిగి వచ్చిన నేను జ్ఞానులని చెప్పుకున్నట్టే జ్ఞానులు వారి జ్ఞానము వెర్రితనమైపోయింది. ఇప్పుడు వేకువ చుక్కను నేనే, ఆ నక్షత్రము యేసు యొద్దకు
నడిపించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘంతో అంటాడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. కొలస్సీలు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు యేసు కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదన గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మారు మనస్సు పొందుకోక ముందే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవు నీవు. బాప్తిసం అనగా మనము క్రీస్తులో చచ్చిపోవుట. అయితే మీరు ఇప్పుడు భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. క్రిస్మస్ క్రిస్మస్ భూమి మీద వెతుకుతా ఉన్నావు. ఎక్కడ క్రిస్మస్ ట్రీ, ఎక్కడ కేకు, ఎక్కడ భోజనం, ఎక్కడ క్యాండిల్ ఆరాధన? అది భయంకరమైనటువంటి విగ్రహారాధన. అయితే వాక్యం సెలవిస్తుంది, పైనున్న వాటి అందే మీరు పైనున్న వాటిని చూడండి. పైన ఆకాశ నక్షత్రం వెలుగుతా ఉంది. ఆ నక్షత్రము ఆ జ్ఞానులను యేసు దగ్గరికి నడిపించని వాక్యం సెలవిస్తుంది. ఎటు చూస్తున్నావు బిడ్డ? పైనున్న వాటిని కాదు కదా. క్రిస్మస్ వచ్చిందంటే ఇటు చూసుడే, క్రిస్మస్ వచ్చిందంటే ఇటు చూసుడే. భూమి మీద ఏ సంఘం ఉందో, ఏ సంఘములో ఆరాధన జరుగుతుందో దాన్ని చూసి మురిసిపోకు బిడ్డ. ఒకటి వాక్యం సెలవిస్తుంది, యేసు ఎందుకు పుట్టాడో మురిసిపో. యేసు ఎందుకు నీ కొరకు రక్షకుడుగా ఉదయించాడో తెలుసుకో. ఆ నక్షత్రము ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు ఆ యేసు దావీదు వేరు చిగురులో నుంచి పుట్టెనని యెషయా గ్రంథము ప్రవచనము ఈరోజు లూకా సువార్తలో నెరవేరింది. ఆ ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేరింది. ఆ జ్ఞానులు యేసును కనుగొనేందుకు వారు ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు ఆ నక్షత్రము వారిని నడిపించెను. అది పైనున్నది బిడ్డ. పైన ఎవరున్నారంటే ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు, భూమి ఆయన పాదపీఠం అని వాక్యం సెలవిస్తుంది. భూమి ఆయన పాదపీఠం మీద ఉన్న నీవు పైనున్న ఆయనను చూడు. ఆ నక్షత్రము నా యేసు అని వాక్యం సెలవిచ్చింది. ఆ యేసు ఆయన మార్గములో వారిని నడిపించుకునేను. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పుడు మత్తయి సువార్త 2:11 చదవండి. అక్కడ ఆయనకు బంగారమును కానుకగా ఇచ్చిరని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఆ బంగారమును గురించి కొంచెం తెలుసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి కన్య అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు ఇచ్చిరి. హల్లెలూయా. మొదటిగా జ్ఞానుల గురించి తెలుసుకున్నాం. రెండవది నక్షత్రమును గురించి తెలుసుకుందాం. జ్ఞానము ఆయననే, ఆ నక్షత్రము ఆయనని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు బంగారము దగ్గరికి వచ్చినట్టయితే ఈ బంగారము ఆయనకు కానుకగా ఇచ్చిరని వాక్యం సెలవిచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుందాం. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనదే. చూడండి, ఆ దేశపు బంగారము శ్రేష్టమైంది అనగా లోహములన్నిటిలో కన్నా ఇనుము శ్రేష్టమైందా, ఇత్తడి శ్రేష్టమైందా, వెండి శ్రేష్టమైందంటే ఏది కూడా శ్రేష్టమైంది కాదు. ఒక బంగారమే శ్రేష్టమైంది. బంగారము శ్రేష్టమైంది కాబట్టి ఆయన మహా మనిషిగా అనగా తండ్రి దగ్గర తన మహిమను విడిచిపెట్టి భూమి మీదికి వచ్చిన యేసయ్య దగ్గరికి జ్ఞానులు ఏం తీసుకొని పోయారంటే అతనికి బంగారమును కానుకగా ఇచ్చిరి. అనగా లోకములో శ్రేష్టం ఏదంటే బంగారమే శ్రేష్టం. మనుషులందరికంటే శ్రేష్ఠుడు ఎవరంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారే. గట్టిగా చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టు. శ్రేష్టమైనటువంటిది లోకములో బంగారం అయితే
అతి శ్రేష్ఠుడైన నా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ముందుగా ఎందుకయ్యా ఆయనకు బంగారమే కానుకగా ఇచ్చారు? అతడు శ్రేష్ఠుడు, 10,000లో అతి సుందరుడని వాక్యము సెలవిచ్చింది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపింపగలరని వాక్యం సెలవిస్తుంది. అలాంటి శ్రేష్టమైనటువంటి యేసు ప్రభుల వారు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయనకు బంగారమును కానుకగా ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? అతడు రాజులకు రాజుగా భూమి మీదకి ఇదిగో మరలా రెండవ రాకడ వస్తాడు. యూదా గోత్రపు సింహమైన ఆయన రాజుగా వస్తాడు. కాబట్టి ఆ రాజరికమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ బంగారం అనే ఆయనకు కానుకగా ఇచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త. పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. చూసారా? పిలాతు అడుగుతా ఉన్నాడు, అయ్యా నీవు రాజువా? నేను రాజునే. ఇదే మాట కొరాహు కుమారులు రాసిన కీర్తనల గ్రంథంలో ఒక మాట సెలవిస్తాడు. రండి, కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 6-7వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. సర్వభూమికి అతడు రాజై ఉన్నాడయ్యా. కీర్తనల గ్రంథంలో కొరాహు కుమారులు రాసిన మాట నీకు తెలదా? పిలాతు, నేను రాజునేనయ్యా. మరలా మొదటి రాకడగా నేను వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించినందుకే భూమి మీద మనుష్య కుమారుడిగా నేను వచ్చినాను. దివా కాబట్టి నేను రాజునే. మరలా రాజులకు రాజుగా నేను తిరిగి వస్తాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు చూడండి, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, అండర్లైన్ చేసుకోండి, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజయుండును, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై ఉన్నందున ఆ రాజులను జయించును. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యోహాను దర్శనం ద్వారా రాసినటువంటి మాట, చెప్తున్నటువంటి మాట, రాజులు యుద్ధము చేసేందుకు వస్తారు కానీ వారు గెలవరు. ఇదిగో ప్రభువులకు ప్రభును రాజులకు రాజును నేనే. పిలాతుకు సవాలు విసిరాడు, నేనే రాజును నేనే. కాబట్టి రాజు అయినటువంటి రాజు, ఆ రారాజు రానయ్యున్నటువంటి రాజు ఎస్ అయితే ఆయనకు గుర్తుగా బంగారంను ఆయనకు కానుకగా ఇచ్చిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచ. హల్లెలూయా. మూడవది బంగారము తర్వాత సాంబ్రాణి గురించి కూడా తెలుసుకుందాం. రండమ్మా, మరలా అదే చదవమ్మా. మత్తయి సువార్త 2:11. మత్తయి సువార్త 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని, అండర్లైన్ చేసుకోండి. మొదటిగా అక్కడ కలిసి కనబడ్డది బంగారము, రెండవది అందులో కనపడుతుంది సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది? బంగారము తన రాజరికమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది? రండి, లేవియ కాండం 2వ అధ్యాయం 16వ వచనం. లేవి కాండం 2వ అధ్యాయం. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి, అండర్లైన్ చేసుకోండి, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను, అది యెహోవాకు హోమం. హల్లెలూయా. ఆయన వస్తాడు, భూమి మీద యాజకత్వం జరిగిస్తాడు బిడ్డ. కాబట్టి సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉందంటే
ధూపం. ఆ దినములలో నిర్గమకాండం మొదలుకొని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మోషే రాసిన ధర్మశాస్త్రములు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం లేవీయుడైనటువంటి యాజకుడు అతడు ధూపం వేస్తాడు. యాజకుడు ఏం చేస్తాడంటే సాంబ్రాణిని పట్టుకొని, సాంబ్రాణి ధూపం, ధూపం అనగా సాంబ్రాణి, సాంబ్రాణి అనే ధూపమును ఆయనకు వారు కానుకగా ఇచ్చారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యాజకత్వమునకు సాదృశ్యంగా కనపడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-10 కూడా వచ్చిన చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే చూడండి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని చూడండి మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు చూడండి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా చూడండి రక్త మాంసములలో పాలివాడాయను. చదువు. ఏలయనగా ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతానపు స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏ మానవులనైతే దేవుడు మోషే ద్వారా ఏర్పరచుకొని తన సేవ కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఆ లేవి సంతానానికి సంబంధించినటువంటి వారు యాజకత్వము జరిగించేవారని వాక్యం సెలవిస్తుంది. యాజకత్వము జరిగించేటువంటి వ్యక్తి మనుష్యుడైతే ఇప్పుడు మనుష్య పోలికగా అనగా అబ్రహాము యొక్క సంతానమైన నీవు నేను నిన్ను నన్ను మరణ పొనే అంచులో ఉన్న నిన్ను నన్ను విడిపించేందుకు అతడు ఈ వాక్యం సెలవిచ్చింది. ఆయన శరీరధారిగా భూమి మీదికి దిగి వచ్చిన ఆయన తన యాజకత్వము జరిగించెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుడైన యెహోవా ఆది కాండములో ఆదాము అవ్వమ్మకు మొదలుకొని తన యాజకత్వము జరిగించినటువంటి ఆయన నిర్గమకాండం 3:8 నేను వారిని విడిపించేందుకే దిగి వచ్చిన వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు నా యేసు ప్రభుల వారు కూడా అతడు మనుష్య పోలికగా అబ్రహాము పిల్లలైన మిమ్మలను ఇదిగో అపవాదైనటువంటి సాతాను దగ్గర నుంచి ఆని బంధకం నుంచి అవాని బలము గల బంధకం నుంచి విడిపించాలని ఆయన మనుష్య రూపంగా భూమి మీద యాజకత్వం జరిగించేందుకు అతడు దిగి వచ్చాను. హల్లెలూయా. సాంబ్రాణి యాజకత్వమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 23-25 సైలెంట్ చేయండి ప్లీజ్. మరియు ఆ యాజకులు చూడండి మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి కాని ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక అండర్లైన్ చేసుకోండి, మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. హల్లెలూయా. మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు. హల్లెలూయా. కాబట్టి సాంబ్రాణి అతని యాజకత్వమునకు సాదృశ్యం కనబడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎంతమంది యాజకులు వచ్చారో వారందరూ కూడా లోకయాత్ర ముగించుకొని పోయారు. కానీ మార్పు లేని యాజకత్వం నిరంతరము ఆయన తండ్రి దగ్గర కూడా యాజకత్వం చేస్తున్నాడు. భూమి మీద యాజకత్వం చేసి నేను వెళ్ళుట మంచిది, మీ కొరకైన ఆదరణకర్తను పంపిస్తా. ఆదరణకర్త పరిశుద్ధాత్మ యాజకత్వం ఇప్పుడు జరుగుతుంది. ఆ యాజకత్వము నన్ను, ఈ యాజకత్వము సేవకుని, యాజకత్వము నీలో ఉండి నా దేవుడు జరిగించుకుంటాడు. గట్టి కొట్టు చప్పట్లు. హల్లెలూయా. ఆది కాండములో నుంచి మలాకీ గ్రంథం వరకు తండ్రి అయినటువంటి దేవుడు యాజకత్వం చేశాడు. మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు నా యేసు ప్రభుల వారు యాజకత్వం భూమి మీద జరిగించాడు. అపోస్తుల కార్యం మొదలుకొని ఈ దినము వరకు ఆయన
వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని నిన్ను సర్వ సత్యములకు నడిపించే యాజకత్వం జరిగిస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయనకు బోలమును కానుకగా ఇచ్చిరి. రండి, యోహాను సువార్త 19:39-40. యోహాను సువార్త చూడండి, మళ్ళా చదవమ్మా. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన ఆగరును చదవమ్మా. ఆగరు రామారామి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. హల్లెలూయా. ఆయన యాజకత్వము జరిగిస్తాడు, మరలా సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టుతాడు. ఆయన తిరిగి లేసే సజీవుడు కాబట్టి ఆయన మరణమునకు సాదృశ్యంగా బోలము కనపడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. అతడు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టుతాడు, అందుకే అతనికి బోలం అనగా సుగంధ ద్రవ్యములని వాక్యం సెలవిచ్చింది. నికోదేము అతడు సిలువలో మరణించిన తర్వాత, అతనిని పాతి పెట్టిన తర్వాత ఆయన వెళ్ళి 150 సేర్ల ఎత్తు బోలం అనే సుగంధ ద్రవ్యములను తీసుకువచ్చి ఆయన మృతుడైన యేసుకు రాసితందుకని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. ప్రతిది కూడా నెరవేరుతూ వస్తా ఉన్నది బిడ్డ. వాక్యము సత్యం, వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానులకు తెలిసిపోయింది. ఆయన వస్తాడు భూమి మీదకి మనుష్య కుమారుడుగా. ఆయన సర్వమాని కొరకు ప్రాణం పెడతాడు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేస్తాడు. ఆయన లేవక ముందు ఆయన మృతమైనటువంటి ఆ వాడికి సుగంధ ద్రవ్యములు రాయాలి. గట్టి కొట్టు, చప్పట్లు కొట్టు, దేవుని కనపరచు. హల్లెలూయా. 6వది ఆయనకు సమర్పించిరి. సంగమా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పుట్టుక నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని సంవత్సరములు జరిగిపోతేనే నీకు తెలుసు. నా జీవితంలో ఇది 15వ ఏట. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత 15వ సంవత్సరము ఈ క్రిస్మస్. మరి నువ్వేం సమర్పించుకుంటావు? జ్ఞానుల కానుక క్రిస్మస్ కానుక ఇచ్చారు కదా. ఇప్పుడు క్రైస్తవ జ్ఞానులైన మీరు ఏ కానుక దేవునికి సమర్పించడానికి వచ్చావు? వారు సమర్పించినట్టే నువ్వు కూడా సమర్పించాలి బిడ్డ. దేన్ని నువ్వు సమర్పించాలి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. చూడండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడు కానుక ఒకటి అడుగుతా ఉన్నాడు, నేను ఈరోజు క్రిస్మస్ కానుక నాకు ఇవ్వు. ఆ జ్ఞానులు నాకు కానుకలు ఇచ్చాడు. మీరు పదే చదువుతా ఉన్నారే. సండే స్కూల్ మొదలుకొని ఇప్పటి వరకు చదువుతున్నారే. ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టితో మీకు అర్థమవుతలేదే. నీ ఇష్టం వచ్చినట్టే ఎగురుతా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టే దుంకుతా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టే కార్యాలు చేస్తా ఉన్నావు. ఏ రోజైనా ఆలోచించవా? ఆ జ్ఞానులు నాకు కానుకలు తెచ్చి ఉన్నారు కదా. ఏ కానుక దేనికి సంబంధించిందో క్లుప్తంగా నా దేవుడు నీతో మాట్లాడాడు కదా. జ్ఞానుల కానుక క్రిస్మస్ కానుక అయితే, క్రైస్తవుడా, నా సహోదరుడా, నా సహోదరే, ఈరోజు క్రిస్మస్ కానుకగా దేవునికి నువ్వేం తెచ్చిచ్చావు? ఆయన అడుగుతున్నాడు. వారు కానుకలు ఇచ్చినట్టే ఈరోజు నీ దగ్గర నాకు ఒక కానుక కావాలని అడుగుతా ఉన్నాడు. నా కుమారుడో, నా కుమార్తె, నీ హృదయం అనే కానుకను నాకు ఇవ్వగలవా? ఈరోజు క్రైస్తవులు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎందుకో? క్రిస్మస్ చేసొచ్చినాం కదా, పాట పాడాం కదా, కానుకేసాం కదా, దాంతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. అయితే వాక్యము సెలవిచ్చింది, ప్రియ దేవుని బిడ్డ, నా కుమారుడా, జ్ఞానులు ఏ కానుక ఇచ్చారో దానికంటే విలువైన కానుక ఈ క్రిస్మస్ రోజున నువ్వు నాకు ఇవ్వుమని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎందుకయ్యా నీకు ఈ యొక్క హృదయం అనే కానుక కావాలి? ముగింపులోనికి వస్తా ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనం చదువుకుందాం.
అండర్లైన్ చేసుకోండి. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా అండర్లైన్ చేసుకోండి. మనుష్యుల హృదయములో నుండి 1 దురాలోచన, 2 జారత్వము, 3 దొంగతనము, 4 నరహత్యలు, 5 వ్యభిచారములు, 6 లోపములు, 8, 9, 10, 11, 12 అహంభావమును 13. అబ్బాబ్బా, ఇవన్నీ మనుష్యుని హృదయములో నుంచి బయటకి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ 13 గనుక చెడు గుణములు, చెడు లక్షణములను విడిచిపెట్టి నీ హృదయమైన ఈ రోజు జ్ఞానులు ఇచ్చిన కానుక కంటే విలువైన కానుక నువ్వు ఇస్తే వారికంటే ఎక్కువ నీ యందు నేను సంతోషిస్తా. ఇస్తావా? క్రిస్మస్ కానుక ఇస్తావా ఆయనకు? ఎంతమంది కూర్చున్నట్టండి మీరు ఈ కానుక, విలువైన కానుక ఇవ్వలేకపోతున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోదాం? ఏది ఈరోజు విలువైన కానుక నువ్వు దేవునికి ఇవ్వగలవు? ఈరోజు ఆ కానుక ప్రభు కోరుకుంటుడు. నీ హృదయమున్న కానుక ఇవ్వు. నీ హృదయమున్న 13 చెడు గుణములు తీసివేసి నీ హృదయాన్ని నాకివ్వు. అప్పుడు అంటాడు వారు చదవమ్మా మత్తయి సువార్త, ఇప్పుడు చదువు 12వ అధ్యాయం 12వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి 12వ వచనం. తరువాత హేరోదు యొద్దకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత చూడు, దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఇప్పుడు 7వదే మార్గం. వారు కానుకలు అర్పించిన తర్వాత వారు వేరొక మార్గమున వెళ్ళిరని వాక్యం సెలవిచ్చింది. ఏ మార్గమున ఈరోజు క్రీస్తు సందేశం వినేందుకు దేవుని సన్నిధికి వచ్చావో ప్రియ దేవుని బిడ్డ, ఏ మార్గమును ఈ సంవత్సరం అంతా ఎంచుకున్నావో నీకు తెలుసు. క్రీస్తు మార్గంలో ఒకవేళ నువ్వు నడవనట్టయితే ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్పుతున్నటువంటి మాట, ఏదైతే విలువైన కానుక నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, హృదయమైన కానుక నా ప్రభువుకి ఇచ్చి, ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఎన్ని క్రిస్మస్ నీ జీవితంలో పోయినాయో నీకు తెలుసు. ప్రతి క్రిస్మస్కు నువ్వు ఆయనను ఏడిపిస్తున్నావు తప్ప ఆయనను ఏ రోజు నువ్వు ఆనంద పెట్టలేదు. వారు ఆయన యొద్దకు వచ్చి కానుకలిచ్చి అత్యానంద భరితులైన వాక్యము సెలవిచ్చింది. ఈ రోజు వరకు నిన్ను బట్టి, నీ కుటుంబం బట్టి, నీ భర్తను బట్టి, నీ బిడ్డను బట్టి దేవుడు ఏ రోజైనా సంతోషిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అంటున్నవే మంచిది, లోకమంతా సంతోషిస్తుంది, లోకమంతా ఆనందిస్తూ ఉన్నది. మరి ఆ ఒక కానుక ఇవ్వగలవా అని వాక్యం సెలవిచ్చింది. ఇవ్వలేవా? ఈ రోజుకైనా ఒక కానుక, దేవునికి విలువైన కానుక నేను ఇస్తానయ్యా. నా దగ్గర ఉన్నది ఒకటే కానుకనయ్యా, నా హృదయం అనే కానుక నీకు ఇచ్చిపోతానయ్యా. ఇదిగో ఏ మార్గములోనైతే ఈ స్థలములోనికి వచ్చావో ఇప్పుడు ఈ స్థలములో దాన్ని విడిచిపెట్టి పోవాలా. రా బా బా లా రికా బా రీబా రీబా రికా రిబా సికా లా రా. ఆ మార్గమున వారు వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? హేరోదు పొంచి ఉన్నాడు. హేరోదు క్రీస్తునే చంపజూచనని వాక్యం సెలవిచ్చింది. నా క్రీస్తు అంటున్నాడు, మీరు ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళకూడదు, వేరే మార్గంలో వెళ్ళిపోండి. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలు ప్రభుని అంగీకరించినవో నాకు తెలియదు, కానీ ఈరోజు వరకు కూడా నువ్వు ఒక విలువైన కానుక నా ప్రభుకి ఇవ్వలేకపోయావు కదా. ఈరోజు ఆ కానుక ఇవ్వు, నువ్వు వేరే మార్గంలో వెళ్ళిపో. ఈరోజు దాన్ని విడిచిపెట్టు. అది త్రాగుడు కావచ్చు, అది లోకము కావచ్చు, అది వ్యసనము కావచ్చు, అది ఇంకేదైనా సరే. ఆయన అంటాడు యోహాను సువార్త 14:6, నేనే మార్గం. బిడ్డా, నేనే మార్గం. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. నేనే మార్గము. వస్తావా నా మార్గంలోనికి? నా మార్గంలోనికి నువ్వు కనుక వచ్చినట్టుంటే ఆ వేకు చుక్కనైన నేను, ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగును, ఆ పరలోక రాజ్యంలో నేను నీకు చోటిస్తానని వాక్యం సెలవిచ్చింది. ఒప్పుకుంటావా? నేను ప్రార్థన చేయబోతున్నాను, ముగిస్తూ ఉన్నాను. ఈరోజైనా నీ జీవితంలో ఆయనకి ఏ కానుక ఇవ్వలేవు కదా. క్రిస్మస్ కానుక, ప్రభా నా హృదయం అనే కానుక నీకు ఇస్తానయ్యా అని
అడుగు. నేను ప్రార్థన చేయబోతున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసి సముద్రం కప్ప